అంటే ఈ రాష్ట్రంలో ఇతర ప్రజలందరినీ కూడా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కేవలం ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితుల వల్ల ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నాం అన్న ప్రచారం తీసుకెళ్తారు. ఫస్ట్ వాళ్ళ చేతకంతనం ఎవరి మీద నెట్టేద్దామని చూసి తీరా చూసి లాస్ట్ ఈ భూమి ఇచ్చినటువంటి రైతులు, ఈ భూమి ఇచ్చినటువంటి నిర్వాసితులు, ఇక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ టార్గెట్ చేస్తూ, యూనియన్ లీడర్స్ టార్గెట్ చేస్తూ వాళ్ళు ఎలా తయారంటే చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఎలాగ ఉంటుంది. ఎప్పుడున్నా మనం ఏం చేద్దాం, వార్ రూమ్ లో కూర్చున్నారు, ఈ నెపం ఎవరి మీద నెట్టేద్దాం, ఇది కేవలం వీళ్ళు పని చేయట్లేదు, ఇద్దరు పని చేస్తున్నారు, 10 మంది పని చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళు చెడ్డ చేస్తూ వీళ్ళు లాభం పొందుతారు. ఆ విధంగా మాట్లాడతారు. ఈ ప్లాంట్ విశాఖపట్నం వచ్చి మన ఊరు వచ్చి మన కోసం మాట్లాడేస్తున్నాయి. వీళ్ళు ఒక తెల్ల ఏనుగులాగా వీళ్ళు కూర్చొని తినేస్తున్నారు తప్ప వీళ్ళు ఎవరు పని చేయట్లేదు. ఇదేంటే బాబు, నీ వల్ల అవ్వకపోతే అవ్వలేదని చెప్పు, అవ్వలేదని చెప్పకుండా నువ్వు తిట్లు, నువ్వు అలాగే మాట్లాడతావు. మీ నాయకులు అందరూ అదే స్క్రిప్ట్, కార్పొరేటర్ దాకా అదే స్క్రిప్ట్ ఇస్తారు. అందరికీ అందరూ ఒకలాగే మాట్లాడతారు. మీరు చూడండి, అందరూ ఒకలాగే. వీళ్ళు పని చేయట్లేదు, వీళ్ళు నిర్వాసితులు కాదు, వీళ్ళు దొంగలు, లోపల వాళ్ళు పనే చేయలేదు. ఈ విధంగా మరి పని చేయకపోతే ఇంత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైడ్ స్టీల్ అనే పేరు మనకు వచ్చింది. ఇటువంటి స్టీల్ ఎక్కడ దొరకదు, అంత క్వాలిటీ ఉన్న స్టీల్. అటువంటి స్టీల్ ప్లాంట్ ని మీరు స్టీల్ ప్లాంట్ ని చెడ్డ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చెడ్డ, ఎంప్లాయీస్ ని, కాంట్రాక్ట్ లేబర్ ని, అందరినీ నిర్వాసితులు అందరినీ కూడా చెడ్డగా చిత్రీకరించేటువంటి పనిలో మీరు ఉన్నారు. ఇది తప్పు. మీ వల్ల అవ్వట్లేదని ఒప్పుకోండి, అంతే తప్ప అవతల మీద నెట్టేకండి. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి భూములు కోల్పోయి పనులు లేక మేము ఏడుస్తుంటే నువ్వు భారతదేశంలో అందరి దగ్గర ఈ పని చేయట్లేదు, వీళ్ళు ఖాళీ కూర్చుంటున్నారు. ఖాళీ కూర్చుంటే ఈ టన్నులు స్టీల్ ప్లాంట్ ఎలాగయ్యా ఉత్పత్తి జరుగుతుంది? 3.6 మిలియన్ టన్నుల నుంచి 6.6కి వెళ్తుంది, 9.6కి వెళ్తుంది. అంటే అలాగే ఈ పని చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఈ స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ అయింది, ఈ విధంగా ఇంత డెవలప్మెంట్ వచ్చింది. మీరంతా ఏంటంటే స్టీల్ ప్లాంట్ హైవేని ఆనుకొని ఉన్నటువంటి 25,000 ఎకరాలు, ఇది హైవే, ఇటు పోర్టు. చంద్రబాబు నాయుడు గారు అందరూ చెప్తుంటారు సింగపూర్ మలేషియా అంటే ఏమీ కాదు. ఇక్కడున్నటువంటి స్టీల్ ప్లాంట్ మూవించేసి సింగపూర్ మలేషియా వెళ్తే మనకు తెలుస్తుంది. పోర్ట్ నాలుగు పెద్ద కంటైనర్ యాడ్స్, పెద్ద డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యాపారం సముద్రం మీద చేసుకుంటారు. సో 25,000 ఎకరాలు దోచేయండి, ఎంత కూడా 25,000 ఎకరాలు దోచేసి పెద్ద అదాని, అంబానీ వాళ్ళు దేశంలో వాళ్ళే బాగుండాలి, మిగతా పేదలందరూ కూడా ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. ఇటువంటి మనం ఎక్కడా చూడలేదు. ఎలక్షన్ ముందు బాబు వస్తే జాబ్ వస్తారు, ఏం జాబ్, ఉన్న జాబులు పోయి అందరూ ఎదుగుతున్నారు. ఓన్లీ మీ బాబుకి జాబ్ వచ్చింది, లోకేష్ బాబుకి తప్ప ఎవరికి జాబ్ రాలేదు. ఈ రాష్ట్రంలో హ్యాపీగా ఆయన మినిస్టర్ అయ్యారు, హ్యాపీగా వాళ్ళు బాగున్నారు. పేదలందరూ కూడా ఇప్పుడు అందరికి తిండి లేదు, పనులు లేవు, నెలకి 20 నుంచి 25,000 వచ్చేటువంటి కాంట్రాక్ట్ లేబర్ అందరూ కూడా బయటికి తోస్తారు. ఈ ఎంప్లాయీస్ ఏ విధంగా బయటికి తోస్తాం అదో ప్లాన్. వాళ్ళకి 20%, 30% జీతాలు ఇస్తాం. జీతాలు ఇస్తే వాళ్ళు కూడా వీఆర్ తెచ్చుకుంటారు. ఫస్ట్ వీఆర్ అయిపోయింది, రెండో వీఆర్ అయిపోయింది, మూడోది మెగా వీఆర్ అంటే మెగా వీఆర్. ఇవన్నీ వాలంటరీగా ఎవరికాడు బయటకు వెళ్ళిపోతే మొత్తం ఏమవుతుంది, స్ట్రెంత్ వీక్ అయిపోతుంది. లోపల పనులు వీక్ అయిపోతుంది, స్ట్రెంత్ తగ్గిపోతుంది, ఏమవుతుంది, జనాలు తగ్గిపోతుంటే మనం పోరాటం చేయడానికి ఎవరు ఉంటారు, మనుషులు ఉంటారు. ఆ విధంగా చేస్తారు. ఈ విధంగా చేస్తూ ఈ స్టీల్ ప్లాంట్ ని ఎమ్మెల్యేలు చూస్తున్నారు తప్ప మరొకటి అయితే కాదు. నేను మీకు చెప్తే నమ్మరు, 3 నెలలు ఏ సినిమాకి వెళ్ళలేదు. ఒకరోజు విశాఖపట్నం పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఏదో పని ఉందని చెప్పి ఖాళీ ఉంది, ఎలాగా 3-4 అవర్స్ ఖాళీ ఉంది. సినిమా హాల్లోకి వెళ్తే ఆశ్చర్యపోయాను. సినిమా హాల్లో ఎలా వెళ్ళి కూర్చోగానే చంద్రబాబు నాయుడు ఎలాగ వచ్చాడు, ఏంటో బాబు వీడొస్తున్నాడు అనుకున్నాను. వచ్చి స్టీల్ ప్లాంట్ కోసం చెప్పేస్తున్నాడు. అంటే నేను ఆ స్టీల్ ప్లాంట్ కోసం ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్, ఒక 2 నిమిషాలు, ఇన్ని వేల కోట్లు తెచ్చిచ్చాను వీళ్ళకి, ఎంత డబ్బు, ఇంత కరెంట్ రూపంలో ఎంత డబ్బు ఇచ్చాము, వాటర్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత డబ్బు ఇచ్చిందని పెద్ద యాడ్లు 2-3 నిమిషాలు యాడ్ చూపించారు. అమ్మ ఎంత చీటింగ్. అప్పుడు నాకు బుర్ర పాడైపోయింది. అంటే రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రజలందరికీ కూడా నేను ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్ధరిస్తున్నాను,
నేను ఇన్ని వేల కోట్లు తెచ్చి ఏదో మనకిచ్చినట్టు ఎవరికి ఇచ్చారండి ఇన్ని వేల కోట్లు? మొత్తం అప్పులన్నీ క్లియర్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారు కదా, మొత్తం అన్ని క్లియర్ చేసి గవర్నమెంట్ సొమ్ముతో అన్ని క్లియర్ చేసి ప్రైవేట్ వ్యక్తులకి నీట్గా ఇది అప్పచెప్పడం కోసం అన్ని క్లియర్ చేస్తున్నారు. ఇదేదో ఈ ఇన్ని వేల కోట్లు తెచ్చి కొన్నటువంటి నిర్వాహకులకి కొన్నటువంటి ఎంప్లాయీస్కి ఏది ఇచ్చినట్టు ఆ యాడ్ చూస్తే కూడా పాడైపోయింది. అంటే ఈ విధంగా ప్రచారం ఎక్కువ, చంద్రబాబు నాయుడు గారి హోర్డింగ్స్ ప్రచారం ఎక్కువ, పని తక్కువ. ఆయన ఇచ్చే ఒక పథకం ఇచ్చాడంటే పథకంలో పావలా జనానికి ఇస్తే 75 పైసలు హోర్డింగ్, మొత్తం దేశం అంతా హోర్డింగ్ పెట్టుకుంటాడు. అంటే ప్రచారం, పబ్లిసిటీ ఎక్కువ, పని తక్కువ. ఈ విధంగా ప్రజలందరినీ కూడా మోసం చేసేటువంటి కార్యక్రమాలు చేయడంలో ఆయన ఫస్ట్ ఇది ఈ యొక్క రాష్ట్రంలో. మరి ఈ విధంగా మీరు సంవత్సరాలు ఓపిక పట్టారు, సరే ఏదో వచ్చారు, కూటమి ప్రభుత్వం వాళ్ళు గెలిచారు, వాళ్ళకి ఏదో మనకేదో న్యాయం జరుగుతుంది అనుకున్నారు. ఏ న్యాయం జరిగిందంటే సంవత్సరాల దాకా చూశారు మీలో సహనం కోల్పోయింది. ఇంకా జీతాలు లేవు, తినడానికి తిండి లేదు. ఇక్కడ చూస్తే కేసులు పెట్టి ఎవరైతే ఈ యొక్క ధర్నాలో పాల్గొన్నారో వాళ్ళ ఆధార్ కార్డులు బ్లాక్ చేయడం, వాళ్ళు స్టీల్ ప్లాంట్ లోపలికి రానివ్వకుండా చేయడం, ఇటువంటివన్నీ ఏదో మీకు అధికారం ఇచ్చారంటే ఉన్నటువంటి ఎంప్లాయీ పని చేస్తున్నట్టు ఆధార్ కార్డు బ్లాక్ చేయడం కోసం కాదు. మీరు ఈ విధంగా చేసి ఒక్కొక్కరిని ఈ యొక్క దండాలో పాల్గొకుండా, ఎవరన్నా దండాలో పాల్గొనంటే భయం వేస్తుంది. ఎందుకంటే రేపు లోపల పనిలోకి వెళ్తాడు, వాళ్ళే నన్ను కూడా తీసేస్తారంటే ఆడడం మానేస్తారు. అలాగా రేవతుంది తర్వాత అందరూ వచ్చేస్తారు బయటికి, ఎందుకంటే అందరినీ తీసేస్తారు బయటికి. అలాగే వారానికి నెలకి 500, 300, 400 ఇప్పటికీ అంతా నిర్వాసితులు, ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు, ఇంకా ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ కూర్చున్నారు సార్. వీళ్ళందరినీ కూడా మోసం చేసి వీళ్ళందరూ కూడా తిండి లేకుండా మొత్తం. దీన్ని మనం ఇక్కడితో ఆపకూడదు. మనం ఏదైతే భూములు ఇచ్చామో, అరే బాబు నువ్వు ఇవాళ ఇక్కడ కూర్చున్నావు,